రేయ్ మోడీ గారు ఇప్పట్లో బంగారం కొనొద్దని చెప్పారు. ఆయన కొనమన్నా మీ కొనంలేండి. ఎందుకురా? మేమెవరు మిడిల్ క్లాస్. అయితే ఏముందిరా, మేము రేట్ ఎక్కువైనా కొనం, తగ్గినా కొనం. మాకు బంగారానికి అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే జీవితం మొత్తం మంచు కుర్చోడానికి సరిపోతుంది. మా మకాలు ఎప్పుడు బంగారు కొనేది. ఎక్కువ 500 వేసుకుని ముందు తాగిపోదాం, వస్తావా? లేదురా రాలేను, ఆఫీస్ లో చాలా పని ఉంది. సరే నీ ఇష్టం. మామా నేను వచ్చేసా. అప్పుడే వచ్చేసా? పనుందన్నావు. మిమ్మల్ని విడిచి ఉండలేక వచ్చేసారా. ఎంత ప్రేమ నీకు. కూర్చోరా. ముందే వచ్చింటే 500 బొక్క. నా చెల్లితో పెద్ద సమస్య వచ్చిందిరా. ఇంటికి ఏమైందిరా? ఓపెన్ చేస్తే చెల్లి, నీకు 2 పెళ్లి చూపులు జరిగాయి. అందులో ఒకటి గవర్నమెంట్ జాబ్, ఒకటి ప్రైవేట్ జాబ్. నా సజెషన్ ఏంటంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ అని చేసుకో. ప్రైవేట్ వారికి శాలరీ ఎక్కువ. మరి ప్రైవేట్ వాడిని చేసుకో. గవర్నమెంట్ జాబ్ కి సెక్యూరిటీ ఉంటుంది. మరి గవర్నమెంట్ వాడిని చేసుకో. ప్రైవేట్ వాడు సాఫ్ట్వేర్, లగ్జరీ లైఫ్. ప్రైవేట్ హ్యాండ్సమ్ గా లేడు. మరి గవర్నమెంట్ వాడిని చేసుకో, పీస్ఫుల్ లైఫ్. చీ, వాడు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఉందామంటాడు. మరి ప్రైవేట్ చీచి, వాడు వర్క్ ఫ్రమ్ హోమ్, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. గవర్నమెంట్ ఒరే లబ్బే, వాళ్ళది పద్ధతి గల ఫ్యామిలీ. నాకు బెస్టీస్ ఉన్నారంటే ఇంకంతే. ఈ అమ్మ మా అమ్మ ఒకటే. ఇంతకీ నీకేం కావాలి? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ చేసుకొని సావచ్చుగా. వాడికి జాబ్ లేదు, వేస్ట్ గాడు. అప్పుడు ఎంప్లాయ్ తీసుకొని సావచ్చుగా. కానీ నా బాయ్ ఫ్రెండ్ నన్ను బాగా చూసుకుంటాడు. బాయ్ ఫ్రెండ్ నే చేసుకోవే. అబ్బా, వాడిని చేసుకుంటూ డబ్బులు ఎవరు ఇస్తారు? నీ అవ్వ, ఎవరినో చేసుకొని సావు. అబ్బా, నేనెందుకు చేస్తా? ఈ ఎంప్లాయీస్ లో ఎవరినో చేసుకుంటా, 3 months కి లేపేస్తా, ఆస్తి మొత్తం దొబ్బేస్తా, బాయ్ ఫ్రెండ్ తో చెక్కేస్తా. పోరా బాబు, పోయి పని చూసుకో. ఏమో మంచి గురిపించేటట్టుంది. ఇందుకే బాయ్ ఫ్రెండ్ వాడు అమ్మ చెత్తనా కొడుకు. నాకు 3 బాలు ఇంటికి పోతారా? బచ్చగానికి ఆ బాయ్ ఫ్రెండ్ ఏం తెలిసి చచ్చిపోతాడేమో. లప్పం గడు మళ్ళీ చేశాడు. నా కొడుక్కే ఫ్రెండ్ అని చెప్పి ₹1,00,000 అప్పించిన ఫోన్ అయితే చావుడి నా కొడుకో. రోజుకు 100 సార్లు ఫోన్ చేస్తాడు ఆ లఫ్ట్ గాడు. నీ అబ్బా యాడున్నావు? వస్తానుండో. మామా వాడు తిక్కడా కూడా ₹1,00,000 అప్పించినాడు రా. ఓ పొద్దుమూలు ఫోన్ చేస్తున్నాడు, ఫోనే ఎత్తున్నా. ఈ నా కొడుకు ఈడే ఉన్నాడు, ఫోన్ చేస్తాను దీనికి. వాడు ఫోన్ చేస్తున్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తాను రాయ్. బుద్ధుందా నీకు? ఫోన్ ఎత్తువ. కూల్ మామ కూల్. ఆవేశం పడితే ఆయాసం వస్తుంది కానీ ఇచ్చినప్పుడు రాదుగా మామ, కూల్. నాకే బెల్లింపజి పెడతావా నువ్వు? ఫోన్ ఎత్తుకుండా ఇవ్వాలి రేపట్లోపో. ఇత్తాలే మామ. నువ్వు నీ కామెడీ పోయొస్తా. ఏటకు పోతున్నావు మామ? హుషారుకున్నాం. బైక్ డ్రైవింగ్ నేర్చుకునేకే నేనున్నా కదరా, నేర్పిస్తా. రూపాయలు అప్పిస్తున్నావు, ఆ మాత్రం నీకు హెల్ప్ చేయలేనా? పదా ₹1,00,000 పట్టుకునేవు మరి. జాగ్రత్త మామా. అప్పిచ్చిన పాపానికి బెల్లం బజ్జి పెట్టావు కదరా. అప్పిచ్చి తిరగడతావా? సావునా కొడక సావు. ₹1,00,000 మిగిలిపోయా. అప్పిచ్చే ముందు ఆలోచించరు. అంటే మనమేరా. నేను చాలా తర్వాత ఆ హీరో మూవీకి పెద్ద కలెక్షన్స్. అబ్బా, మా హీరో సూపర్ సూపర్. మా హీరో బంపర్ బంపరా. నాకెందుకు చెప్తావులే? నీ హీరో గురించి నాకెందుకు చెప్తున్నావులే? కుట్టుకుంటా ఏం లే, కొట్టిగా కొట్టాలా? ఏం ఎక్కడుతున్నా? నువ్వెందులో కొట్టేది? అబ్బా, ఎందుకురా కొట్టుకొని చేస్తున్నారు? మా హీరోని ఎక్కడిస్తున్నాడు నా కొడుకు. నువ్వు కూడా ఇలా కొట్టుకుని మా జీవితాలు. అర్థమైందా? ఉండే మనం మనసులో ఎవరి మాట అయినా. ఎందుకమ్మా ఒండ్లు చూడు చిపోయినాయి. పూలు బొమ్మంటే పోగానే పడ్డా జంపర్ మే బంపర్. పప్పర్మెంట్లు తెచ్చుకుని సప్పరించుకుంటుండే ఊరికే ఇంట్లో. ఏరా ఏంటి మ్యాటరా? రే చిల్లర పడిపోయిందిరా. పోతే వదిలేరా. కాలం పిల్లలకి ₹1 అస్సలు తెలుదా?
నా ఒక బ్రెడ్ అన్న రూపాయికి రాదప్ప ఇప్పుడు ఏ కాలమానికి ఏంటివి ఒకటి ఇదిగో అన్న ఎప్పుడైనా 2 రూపాయలు తెచ్చుకో పట్టు నాన్న నన్నెప్పుడు వెంటాడే ఎమోషన్. నాన్న అంటే డాడీ, ఫాదర్, అప్ప, పప్ప, పితాజీ. సిల్లి వద్దు, పాయింట్కి రా. సారీ. నాన్న నేను ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉంటాడు. ఆయన కష్టం చూసి ఒకసారి బాధేస్తుంది, జాలేస్తుంది, చలివేస్తుంది. సిల్లి వద్దు, సెంటిమెంట్ సెంటిమెంట్. సారీ, లోలో చెప్పా. ఆయనకు ఎంత కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తట్టుకుని తిరిగి సూర్యుడిలా వెలుగుతున్నాడు. నాకు 25 ఏళ్ళు వచ్చినా కానీ ఏం చేయలేకపోతున్నా అనే బాధ నాలో రగిలిపోతూనే ఉంది. నీ కోసం ఇది చేశాను నాన్న అని గట్టిగా అరవలేకున్నా, ఏమీ చేయలేకపోతున్నా. సారీ నాన్న, నీ కోసం ఏమీ చేయలేకపోయినా. ఏమైంది చిన్న? ఏమీ లేదు నాన్న. 10 రూపాయలు తీసుకొని కొడుకుని తెచ్చుకుంటా. డబ్బా 25 సంవత్సరాలు వచ్చిన ఏ ముసలోడా నీకేం పని లేదా? ఒక పని చేయి, టవర్ క్లాక్ దగ్గర గట్టిగా పెడతారు నోట్లో బెల్లం బజ్జి. మనసులో మాట ఇనం స్పీడు. అరే ఏమైందిరా? నువ్వు స్పీడు అన్నావు, చచ్చిపోయా. ఇప్పుడు ఎక్కడున్నాం? యమలోకం. జూల్పాల్. ఏ వావ్, ఏ మ్యాన్, ఇంత పొడుగున్నాయి, అక్కడ కూడా ఇలానే ఉంటాయా ఏంటి? ఎవడనుకున్నావురా యముండా? ఎవరికి ముండా? ఎవరికి ముండా? రే స్పీడ్ వెళ్ళొద్దని చిన్న పిల్లాడిలా వచ్చా, యువకుడిలా వచ్చా, ఆగలేదు. ఆఖరికి ముసలాడిలా వచ్చా, ఆగలేదు. అంతేకాకుండా నన్నే బెల్లం బజ్జి తినమంటావా? ఆపరా రే చిత్రగుప్త, వేయించండి బెల్లం బజ్జి, పెట్టండి నోట్లో. కాదు అన్నిట్లో